సందర్భంగా చర్చించదలుచుకున్నాము. అయితే మొట్టమొదట సామాజిక న్యాయం, సమానత్వం, బీసీల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, వారి సంక్షేమం కోసం దశాబ్దాలుగా బీసీల పోరాటానికి నిలువెత్తు నిదర్శనమే ఈ రోజు సర్పంచ్ల రిజల్ట్ కావచ్చు, మరి మున్సిపల్ ఎన్నికలలో రిజల్ట్ కావచ్చు, దానికి ప్రతిబింబించేలాగా దానికి నిలువెత్తు నిదర్శనమే మా పోరాట ఫలితమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు సర్పంచ్ ఎన్నికలలో రిజల్ట్ చూసినప్పటికీ, మరి మున్సిపల్లో కూడా రిజల్ట్ చూసుకున్నప్పటికీ బీసీలు ఐక్యంగా నిలబడి బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా రగిలించాము, మారు మోగిస్తున్నామంటే మా పోరాటమే దానికి నిలువెత్తు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీలందరూ ఐక్యంగా మారితే ఓ మహాశక్తిగా మారబోతుందని, అవసరమైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే కుర్చీ దిగేంత వరకు మా పోరాటం ఆగదు, ఈ యొక్క జాతీయ ఉద్యమంగా మారబోతుంది బీసీల పోరాటం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ముఖ్యంగా ఇప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా